అందరికీ నమస్కారం. నా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ప్రపంచ వాసులకు ప్రతి ఒక్కరికి ఈస్టర్ పండుగ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయుర్వేద అభిమానులారా, ప్రభు చాలా గొప్పవాడు. మంచి సూచనలు ఈ ప్రపంచానికి తెలియపరిచి ఎంతోమంది ఆధారభూతమైన నేను చెప్పే ఒక మత్తమ్మ గారి యొక్క దైవ మందిరంలాగా ఏర్పడ్డది. అలా ఏర్పడ్డ వాళ్ళు ఎంతోమంది అందులో స్వస్థత పొంది మంచి మార్గానికి ఎంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క మద్యమత్తు ఈ సమాజంలో ఎక్కువగా జరగడం వల్లే ప్లాస్టిక్ను ఇవన్నీ చెడు ఉండడం వల్ల పర్యావరణాన్ని అరికట్టలేకపోతున్నాం. వాటిని అరికట్టించేది విధానం ఒకటే. ఎప్పుడైతే మత్తుకు బానిసైతారో వాళ్ళను కానీ అనేక వ్యాధులకు దారితీసే అవకాశంలో రెండు మార్గాలు ఎంచుకోండి. ఈ యొక్క ఈత చెట్టు సమూలము, ద్రాక్ష సమూలాన్ని కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఉడికించుకుని ఆయిల్ పుల్లింగ్ చేసుకుని ఒక మార్గము. ఆ రెండు పదార్థాలు కలుపుకుని రోజు ఉదయం సాయంత్రం తినడానికి ప్రయత్నం చేయండి. నేరుగా తినడానికి ప్రయత్నం చేస్తే ఈ యొక్క ఈత చెట్టు యొక్క మట్ట ఏ విధంగా వెన్నుపూస ఏ విధంగా ఎముకలు పక్కటెంకలు ఉంటాయో ఆ వెన్నుపూస ఆకారం కూడా అట్నే ఉంటుంది. మన మేధా సంపత్యం పెరుగుతుంది. చిన్నపిల్లలకైతే వృద్ధులకైతే అతి క్షుణ్ణంగా జీర్ణం అవుతుంది. ఎలాంటి వ్యాధులు రావండి. అంతేకాకుండా ప్రపంచవాసులకు మా పుట్టినూరు కానీ యావత్ ప్రపంచ లోకంలో ఒకటే ప్రభుత్వ సూచనలు వచ్చినాయి. శుభ్రత పాటించండి. మన గ్రామంలో నివసిస్తున్న ప్రజానీకానికి ఎలాంటి అంతరాయం జరగకుండా ఇలాంటి యొక్క మలమూత్రములకు కొన్ని మీటర్ల దూరంలో కాక మన ప్రజా పరిశుభ్రత కాక పాటిస్తే దాన్ని మించిన ఆయుధం లేదు. ఇందులో ప్రభుత్వం సమయం చొరవ తీసుకొని ప్రభుత్వ అధికారులకు ఎవరికైనా కానీ తగు సంబంధించిన నియమ నిబంధనలు ఇచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలా పరిశుభ్రంగా ఉంచినప్పుడే మన యొక్క వ్యాధులు రావు. మన మనసును కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ఎలా? మన మనసు ఎలాంటి కల్లా కపటం లేకుండా మంచి భావన కలిగి ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండి మంచి ప్రవర్తన కలిగి ఉంటుందో మనకు ఎలాంటి వ్యాధులు రావు. అలాంటి వ్యాధులు రాకుండా ఇలాంటి యొక్క ఆయుర్వేదం సంబంధించిన దాన్ని చూసుకొని మంచి మార్గంలోకి రావడానికి ఆ రోజున ప్రభువు ఎంత కష్టించి తన ప్రాణత్యాగం చేసి సమాధి అయి చివరికి సమాధి నుంచి బయటకు వచ్చి సూచనలు పొందే సమయంలో ఈస్టర్ పండుగ. అంటే చనిపోయి బతికిండు. ఈ చనిపోయేటప్పుడు ప్రభు దుఃఖించలే, బాధపడలే. బతికినాక ఆనందించబడలే. చనిపోయే ముందు ఏ విధంగా ఉన్నాడు, బతికినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠ జరిగిన పునర్జీవనం జరిగిన తర్వాత కూడా అదే ఆనందంగానే ఉన్నాడు. ఎప్పుడు దుఃఖించలేదు, ఎప్పుడు ఆనందించబడలే. ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఉండాలని ఆశించుకుంటూ మీతో సెలవు చేసుకుంటూ జై హింద్.